హాయ్ వెల్కమ్ టు యూటీవీ. 2025లో ఇన్స్టామార్ట్ టాప్ సెల్లర్ ఏంటో తెలుసా? మనం ఆక్ పాక్ అని తేలికగా తీసి పారేసే కరివేపాకు. అవును, ఒకరు ఐఫోన్ 17 కోసం 4.3 లక్షలు ఒకేసారి ఖర్చు చేసిన, మరొకరు 22 లక్షలు ఒక్క ఏడాదిలో షాపింగ్ చేసిన స్విగ్గీ ఇన్స్టామార్ట్ 2025 రిపోర్టు ప్రకారం దేశవ్యాప్తంగా ఎక్కువగా ఆర్డర్ అయ్యేది మన ఇంట్లో రోజు వాడే కరివేపాకే. ఒక హైదరాబాద్ వ్యక్తి ఏడాదంతా రోజు కరివేపాకు ఆర్డర్ చేశాడు, అంటే 365 సార్లు. అంతేకాదు, బెంగళూరులో ఒకరు డెలివరీ బాయ్కి 68,600 టిప్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మరొకరు రూ. 10కి మాత్రమే ప్రింటౌట్ తెప్పించుకున్నాడు. ఇంకా చెన్నైలో ఒకరు కాండంలకి రూ. 1,00,000 ఖర్చు చేశారు. ఈ ఆశ్చర్యాల మధ్యలో ఒక విషయం స్పష్టమవుతుంది: మన రోజువారీ జీవితంలో కరివేపాకు ఎంత ముఖ్యమైనదో. దాన్ని మనం తేలికగా తీసుకున్న ఇన్స్టామార్ట్ డేటా చూస్తే ఇది టాప్లో నిలిచిందే. ఇతర టాప్ ఐటమ్స్ పెరుగు, గుడ్లు, పాలు, అరటి పండ్లు అంతా మన ఇంటి సామానే. అయితే లగ్జరీ షాపింగ్ కూడా లేదని కాదు. ముంబైలో ఒకరు 15 లక్షల విలువైన బంగారం కొన్నారు. టాప్ స్పెండర్ ఒకే ఏడాదిలో 22 లక్షలు ఖర్చు చేశాడు. ఐఫోన్లు, గోల్డ్ కాయిన్స్ నుంచి పాలు, గుడ్లు వరకు అన్నీ కలిపి. టాప్ 2 నగరాల్లో ఇన్స్టామార్ట్ వృద్ధి అద్భుతం. రాజ్కోట్లో 100 రెట్లు, లుధియానాలో 7 రెట్లు, భువనేశ్వర్లో 4 రెట్లు పెరిగింది. ఇది మన జీవితాలు ఎంత వేగంగా డిజిటల్ అవుతున్నాయో చూపిస్తుంది. ఇన్స్టామార్ట్ ఇప్పుడు కేవలం అత్యవసర గ్రాసరీలకు మాత్రమే కాదు, మన చిన్న అలవాట్ల నుంచి లగ్జరీ కొనుగోళ్ల వరకు అన్నిటికీ భాగమైంది. మీరు ఏం ఆర్డర్ చేస్తారు? రోజు కరివేపాకేనా, లేక రూ. 1,00,000 ఐఫోనా? బటన్ నొక్కితే చాలు.